కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం దివంగత నేత స్వర్గీయ పరుపుల రాజా ద్వితీయ వర్ధంతి సందర్భంగా ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామ టీడీపీ నాయకులు దాకారపు కృష్ణ, స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో రాజమండ్రి గౌతమి నేత్రాలయం వారి చరణ్ కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు. సుమారు 100 మందికి పైగా కంటి పరీక్షలు చేపట్టగా పలువురు శుక్లాల ఆపరేషన్ నిమిత్తం రాజమండ్రి రిఫర్ చేశారు. పలువురికి కంటి పరీక్షల ప్రకారం కళ్ళజోళ్లు, మందులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కృష్ణ మాట్లాడుతూ స్వర్గీయ పరుపుల రాజా ద్వితీయ వర్ధంతి సందర్భంగా గజ్జనపూడి గ్రామంలో గల స్వామి వివేకానంద యూత్ తదితరుల ప్రోత్సాహంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. స్వర్గీయ పరుపుల రాజా వైద్యం, విద్య పట్ల నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఈ నేత్ర శిబిరం చేపట్టామని అన్నారు. దీనికి సహకరించిన వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మంతెన పద్మనాభరాజు, గ్రామ టీడీపీ కార్యకర్తలకు ఈ కార్యక్రమంలో గొంప గంగరాజు, కట్టా చంటి, గువేరా పల్లా, దుర్గా పల్లా, దేవుళ్ళు, పంది శ్రీనివాస్, వెంకటేష్, సతీష్ కుమార్, వీరనాగేశ్వరరావు, పక్కుర్తి శివబర్ల, చిట్టిబాబు మొదలైన వారు పాల్గొన్నారు. ఈ కన్ను ఎర్రగా ఎప్పటి నుంచి ఉంటుంది? 4 రోజులు. కంట్లో నుంచి బూజు వస్తుందా? నీళ్ళు కారడం, కన్ను మంట రావడం, మెరుగుతుందా? కన్ను మెరుగు కొంచెం కళ్ళలాగా వచ్చింది. చుక్కల మంది ఒకటి రాస్తున్నాను నేను. అది రోజుకి 6 సార్లు వేసుకోవాలి. ఎడమ కంట్లోనే వేసుకోవాలి, కుడి కంట్లో వేసుకోకూడదు. 2 కళ్ళల్లో శుక్లాలు కూడా ఉన్నాయి. ఎడమ కంటికి బాగా ఎక్కువ ఉంది శుక్లం మీకు, సరేనా? అడుగులు దూరం నుండి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆపరేషన్ అవసరం లేదు. ఆపరేషన్ అవసరం దానికి. చూపు 10 అడుగులు దూరం లేదు కంటి చేస్తారండి. చెప్తారు కూడా ఇన్ఫర్మేషన్ అనుకుని సార్ చెప్తారు. మీకు చెప్తారండి, సరేనా? టెన్షన్ లేదు. బీపీ షుగర్ ఏమైనా ఉందా మీకు? బీపీ షుగర్ లేవండి. దేనికి మందులు వేసుకోవట్లేదు? టాబ్లెట్లు ఏమి వేసుకోవట్లేదు? లేదా అప్పుడప్పుడు కాళ్ళు నొప్పుతుంటే వేసుకుంటాం. కాళ్ళు నొప్పి కూడా